అందరికీ నమస్కారం అండి. ఈరోజు హోమ్మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. పాలు ఒక పావుగంట వరకు బాగా మరిగించుకుంటే ఇలా మేగడ కింద ఫామ్ అవుద్దండి పైన. ఇలా మేగడ ఫామ్ అయ్యే వరకు మరిగించుకుంటే మనకి వెన్న బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కాగిన పాలు చల్లారినాక వేరే ఒక గిన్నె తీసుకొని మేగడ సపరేట్ చేసుకుని పాలు మాత్రమే ఆ గిన్నెలోకి వేసుకోవాలండి. మేగడని ఊదుతూ కానీ స్పూన్తో కానీ వెనక్కి ఎంటుకుంటూ మిగతా పాలన్నీ గిన్నెలోకి వేసుకోవాలండి. మనం తీసుకున్న పాలలో ఒక 3 వంతులు గిన్నెలోకి వేసుకుని ఒక వంతు మాత్రమే మేగడ తీసుకున్న గిన్నెలో ఉంచుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే మేగడ తీసుకున్నామో ఆ గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఓల్డ్ మెథడ్ అండి. విలేజ్లో ఎక్కువ ఇలాగే చేస్తారు. ఇప్పుడు మనం పాలు తీసుకున్న గిన్నెలోను అలాగే మేగడ తీసుకున్న గిన్నెలోను మనం కొంచెం పెరుగు వేసుకుని తోడు పెట్టుకోవాలన్నమాట. మనకి 4-5 గంటలకి పెరుగు ఈ విధంగా తోడుకుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా తోడుకున్న పెరుగుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగా పాలు తోడు పెట్టుకున్న దాంట్లో ఇంకా కొంచెం మనకి మేగడ ఏమన్నా ఉంటే సపరేట్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలాగే మనం పెరుగు కింద వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేగడ తోడు పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని చిలుక్కోవాలండి. ఈ ప్రాసెస్ మజ్జిగ కావాలనుకున్న వాళ్ళకి ఇలా 2 విధాల తోడు పెట్టుకుంటే పెరుగు సపరేట్గా ఉంటుంది, మనకి మజ్జిగ సపరేట్గా ఉంటుంది అనమాట. లేదు పెరుగు మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అవసరం లేదండి. జస్ట్ తోడు పెట్టినాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన మేగడ ఫామ్ అవుద్ది. దాన్ని సపరేట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది 2 పెరుగు మజ్జిగ కావాలనుకుంటే ఇలా ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి. ఒక గ్లాస్ వాటర్ పోసినాక ఒక 10 మినిట్స్ ఇలా చిలకడం వల్ల మజ్జిగ వెన్న వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇలా గట్టిగా ఫామ్ అవుద్ది అనమాట. నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నానండి, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టవలసి వచ్చింది. అదే గేదె పాలు అయితే మనకి వెన్న గట్టిగా వస్తుంది, ఆవు పాలు అంటే కొంచెం పలచగా వస్తుంది అనమాట. ఇప్పుడు వేరే గిన్నెలోకి వెన్న తీసుకున్నాక వచ్చిన మజ్జిగ అండి ఇది. నాకు దాదాపు ఇక్కడ ఒక 1/2 లీటర్ మజ్జిగ వచ్చిందండి. నేను తీసుకున్న పాలకి నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు సపరేట్ చేసుకున్న వెన్నని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం వెన్న తీసే వాళ్ళైతే కూల్ వాటర్లో వాష్ చేసుకుంటే మనకి వాష్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ వెన్నని నెయ్యి కింద కాచుకోవాలి. ఇలా కాచుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. చూసారు కదండి ఎంత బాగుందో నెయ్యి. ఈ ప్రాసెస్లో నెయ్యి కాయడం వల్ల మనకి పెరుగు, మజ్జిగ, నెయ్యి ఒకేసారి వస్తాయండి. అని చాలా ఈజీగా అయిపోద్ది కూడా, త్వరగా అయిపోద్ది. నెయ్యి నేను పాత నెయ్యిలోనే ఇప్పుడు వేసేసుకున్నానండి. ఇప్పుడు కాచిన నెయ్యి కూడాను మొత్తం ఇది 1/2 లీటర్ నెయ్యి ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో మనం నెయ్యి ఎలా కాచుకోవాలో చూద్దామండి. దీనికోసం ఇందాకలాగానే 15 మినిట్స్ వరకు పాలు బాగా మరిగించుకుని చల్లారినాక తోడు పెట్టుకోవాలండి. ఈసారి సపరేట్ చేసుకోని అవసరం లేదు, పాలు మొత్తం ఒకే గిన్నెలో తోడు పెట్టుకోవాలి. తోడు పెట్టుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మేగడ గట్టిగా ఫామ్ అవుద్ది. అలా వచ్చిన మేగడని మనం ఏ రోజుకి ఆ రోజు తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. 1 వీక్ తర్వాత ఈ మేగడని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని విస్కర్తో కానీ మన మజ్జిగ చిలుక్కునే కావ ఉంటుంది కదండి, ఆ కావతో కానీ చిలుక్కుంటే మనకి ఇలా వెన్న ఫామ్ అవుద్ది అనమాట. ఇలా చిలికిన వెన్నని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వెన్న గట్టిగా వస్తుంది. ఈ వెన్నని ఇప్పుడు నెయ్యి కింద కాసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇందాలాగా ఫ్రెష్ మజ్జిగ రాదు కాబట్టి మనకి ఈ మజ్జిగ మనకి తాగడానికి పనికిరాదు, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట. దీన్ని వేస్ట్ చేయకుండా మనం దోశలు కానీ
మజ్జిగట్లు కానీ ఇలా టిఫిన్ రెసిపీస్లో ట్రై చేయొచ్చండి. ఈ మీగడని ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకొని నెయ్యి కాచుకున్నానండి. ఇప్పుడు మిగిలిన మజ్జిగని జొన్న పిండి వేసుకుని దోసల కింద వేసుకుంటున్నాను అనమాట. ఈ మిగిలిన మజ్జిగలో జొన్న పిండి కానీ రాగి పిండి కానీ అలాగే పూరి పిండి కానీ మనకి ఏది నచ్చితే అది పిండి వేసుకుని బాగా కలుపుకొని అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.